హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిసెస్ క్వశ్చన్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి నూనె ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక అరకిలో వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరి నేనైతే తీసుకున్నాను, పచ్చి కొబ్బరినైనా సరే తీసేసుకోవచ్చు. ఇలా ముక్కల్ని తీసుకున్నాక దీన్ని చిన్న ముక్కలుగా గాను పెద్ద ముక్కలుగా అయినా సరే పర్వాలేదు. ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక నేను వీడియోలో వేస్తున్నట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటికి సరిపడే వాటర్ని మీకు తెలుస్తుందండి, అట్టనే వేసుకోవాలి. వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అవుతుంది. ఇలా కొబ్బరి పాలలో ఇలా వస్తాయి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం అన్ని కొబ్బరి ముక్కల్ని కూడా అదే విధంగా పౌడర్లా చేసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పాలలా ఇలా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం నేను ఇక్కడ అన్నింటినీ అదే ప్రాసెస్లో చేసుకున్నాను. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఒక క్లాత్ ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరిని గరిటెతో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంచులంతా అలా చేసి ఇగోనండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలని ఇలా అంతా వడకట్టుకోవాలి. పాలన్నీ కారేలా వీలైనంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఈ కొబ్బరి పిప్పి ఉంటుంది కదండి, ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వేరే బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు అదే విధంగా ఇంకోసారి కూడా మొత్తం అది అయినంత వరకు దీన్ని ఇదే విధంగా పాలన్నీ ఇలా వడకట్టేసుకోవాలి. ఇలా మొత్తం పాలని తీసుకున్నాను, నేను ఇదే విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇన్ని పాలు వచ్చాయండి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కొబ్బరి పిప్పు ఉంటుంది కదండి, ఇది ఫ్రై కూరలు ఏమైనా చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. ఇది కొంచెం పాలిథిన్ కవర్ మందంగా ఉండేది తీసుకోవాలి. ఈ పాలిథిన్ కవర్లోకి మనం తీసుకున్న ఈ కొబ్బరి పాలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పైన ఇలా తీసేసుకొని దీన్ని 2 ముడులు వేసుకోవాలి పైకి. నేను వీడియోలో చూపిస్తాను కదండి, అదే విధంగా వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను వేసుకొని ముడి కట్టుకున్నాక మన దేనికైనా ఒక మేకకైనా సరే దేనికైనా ఇలా అలాడ్ తీసుకోవాలి. నేను గిన్నెల స్టాండ్కి ఒక మేకలా ఉంటుంది కదండి, వాటిని అలాడ్ తీసుకున్నాను. దీన్ని 5 అవర్స్ పాటు ఇలా ఉంచుకున్నాక ఇప్పుడు 5 అవర్స్ అయ్యాక చూసారా పాలుకి పాలు నీళ్ళకి నీళ్ళు ఎలా సెపరేట్ అయిపోయావో. నేను చిన్న కన్నంని కింద పెట్టుకొని ఈ వాటర్ని అంతా తీసేసుకుంటున్నాను. ఇగో వాటర్ అంతా ఇలా వస్తుంది. ఇప్పుడు వాటర్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలోకి ఇగోండి పాలను కూడా వేసుకుంటున్నాను. అన్ని పాలు ఇలా అన్నీ మనకి కడాయిలోకి వచ్చేసాయండి. ఇలానే ఈ కడాయితో స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. చూసారా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకుంటే పాలన్నీ ఎలా విరిగిపోయినట్టు అయ్యాయో ఇదే విధంగా అవుతాయి. ఇలా మనం పాలు స్టవ్ పైన పెట్టేస్తే మనకి ఏం పని ఉంటే అది ఇంట్లో చూసుకోవచ్చండి. దీని దగ్గరుండి మనం ఏమైనా చేయనవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం ఇలా మరిగించుకున్నాక నేను ఎక్కువ ఆయిల్ వస్తుందని ఎక్కువసేపు ఉంచడం వలన కొంచెం ఆ కలర్లో వచ్చేసిందండి. మీరు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకొని ఆయిల్ అంతా చల్లార్చుకున్నాక ఒక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ చేసుకున్న దీనికి 150 ml వరకు నాకు కొబ్బరి నూనె వచ్చింది. ఇది బాగా చల్లార్చుకున్నాక ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే గుడికెళ్ళి వస్తూ ఉంటారు, కొబ్బరికాయలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అనేది చాలా స్వచ్ఛమైన ఆయిల్ అండి, మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు వెంటనే ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కలతో ఇలా ట్రై చేయండి. మీకు ఒరిజినల్గా కొబ్బరి నూనె వచ్చేస్తుంది. ఇది చేసుకునేటప్పుడు స్మెల్ అనేది
చాలా మంచి స్మెల్ వస్తుందండి. కిచెన్ మొత్తం కొబ్బరి నూనె వాసన వేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్